హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు మన క్లాస్లో మనము పెద్ద సైజు వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ మీకు చూపిస్తాను చూడండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు, చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5 ఇంచులు, చంక లూజ్ వచ్చేసి మనకి 17.5 ఇంచులు, నడుము వచ్చేసి 35 ఇంచులు, ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులు, బ్యాక్ నెక్ 9 ఇంచెస్. ఈ 6 అనేది బ్యాక్ నెక్ డౌన్ కింద ఉంది కదా, అది అనమాట. చూడండి ఇది వచ్చేసి మనకి 35 ఇంచెస్ నడువండి. షోల్డర్ వచ్చేసి 15 కదా, 15లో మనము -4 ఇంచెస్ లెస్ చేసుకొని 11 ఇంచెస్ పెట్టుకుంటామండి. షోల్డర్ వచ్చేసి మనకి 11 ఇంచెస్ అనమాట. నడుము వచ్చేసి మనకి 35 ఇంచెస్. అయితే మనం ఇప్పుడు 35 ఇంచెస్ మనం బ్లౌజ్ కట్ చేయబోతున్నామండి పెద్ద సైజు వారికి. ఎలా పెట్టాలి, కొలతలు ఎలా అన్నది మీకు చూపిస్తాను చూడండి. నేను ఒకేసారి 4 లైనింగ్ క్లాత్లు వేసుకున్నానండి. ఈ 4 లైనింగ్ కూడా ఒక కస్టమర్ ఏనండి 4 రోజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. చూడండి ఈ మడతలు అనేవి మన వైపు ఉంచుకోవాలి. మన ఫ్రంట్ వైపు ఇలా 4 సమానంగా పెట్టుకొని ఐరన్ చేసుకొని ఇలాగా పర్ఫెక్ట్గా లైన్గా పెట్టండి. ఇలా సర్దుకొని మంచిగా నీట్గా ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మనము ఇక్కడ కింద లైన్ డ్రా చేద్దాం. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసి మనం స్కేల్తో చేద్దాం. ఇలాంటి స్కేల్ ఉంటే తీసుకోండి. ఈ స్కేల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఆ మనం స్ట్రైట్లో ఉన్న లైన్ వచ్చేసి అక్కడ సెట్ చేసుకొని మనం ఇక్కడ కింది వైపు లైన్ కొట్టవచ్చు అనమాట. ఈ లైన్ ఏంటంటే మనకి ఎగుడు దిగుడు ఏం లేకుండా ఉంటుందండి. ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలాగా కింద ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం ఇలా వదిలేయండి. ఇలా గీయండి, 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయండి. మన బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు కదా. ఈ 14.5 ఇంచులు వచ్చేసి మనము ఇక్కడ లెంత్ పెడదాము. ఆల్రెడీ కింద మనం ఖర్చు గీసేసాం కాబట్టి మనము పైన 1/2 ఇంచు ఖర్చుతో కలుపుకొని మనము 15 ఇంచులు పెట్టేద్దాం. 14.5 పొడవు కదండి, కింద 1/2 ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోయింది, పైన 1/2 ఇంచు 15 ఇంచుల కాడ మార్క్ పెట్టండి. కొంచెం దూరంలో ఇలాగా 15 ఇంచుల దగ్గర కూడా ఇక్కడ మార్క్ పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనము చంక డౌన్ పెడదాం. ఇక్కడ నుంచి వచ్చేసి నేను 6 ఇంచెస్ ఇస్తున్నానండి. చూడండి చంక అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 35 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను చంక 17.5 ఇంచులు వస్తుంది కాబట్టి నీకు 6 ఇంచెస్ నేను పెట్టానండి. ఇప్పుడు ఈ మార్కుని కలుపుతూ మనము డ్రా చేద్దాం. ఇలాగా షోల్డర్ కాడ ఒక లైను మనకి అలాగే ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం కదండి. మనం వచ్చేసి ఇప్పుడు నడుము వచ్చేసి 35 ఇంచెస్ కదా. 35 ఇంచెస్లో మనము డివైడెడ్ బై 4వ వంతు చేయాలి. 4వ వంతు చేస్తే మనకి ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్గా మనకి 8.35 ఇంచు వస్తుంది. అంటే పావు తక్కువ 9 ఇంచులు అనమాట. 8.35. ఓకేనా. మనం వచ్చేసి 8.35 వచ్చేసి నడుము పెట్టుకోవాలి. ఇక్కడ పావు తక్కువ 9 ఇంచులు పెట్టండి. ఇలాగ 1 ఇంచు వచ్చేసి వెనక డాట్స్ వదిలేయండి. ఖర్చు అనేది మన ఇష్టం ఉండి 2 ఇంచెస్ కానీ ఇంచున్నర పెట్టుకోవచ్చు. నేను మాత్రం 2 ఇంచెస్ ఇచ్చాను. మరి ఎగ్జాక్ట్గా చూడండి మనం ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు షోల్డర్ లెంత్ పెట్టాలి. షోల్డర్ మనకి ఎంత ఉంది? 15 ఇంచులు ఉంది. 15 ఇంచులు మనము -4 ఇంచెస్ లెస్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇది బోట్ నెక్ అని కాదు కదండి, మామూలు నెక్ కాబట్టి మనకి లెస్ చేసుకుంటే 11 ఇంచెస్. 11 ఇంచెస్లో వచ్చేసి 2వ వంతు వచ్చేసి మనకి 5.5. చూడండి 5.5 పెట్టాను. 5.5 పెట్టిన తర్వాత మనం నెక్ వెడల్పు ఇక్కడ ఇప్పుడు పెట్టాం కదా. ఇదే చంక దగ్గర కింద డౌన్లో కూడా మనము ఇక్కడ ఒకటి ఇవ్వండి. మన పైన పెట్టాము 5.5 ఇంచులు పెట్టాం కదా. ఇక్కడ ఒక పావు ఇంచు, ఇక్కడ మనము ఒక పావు ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టండి. ఇక్కడ 5.5 పెట్టాం కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ 5.5 పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి పావు ఒక 6 ఇంచులు ఇవ్వండి. ఓకేనా. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టండి, సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము 2.25 ఇంచు వేయండి. నెక్ వెడల్పు వచ్చేసి మనకి 2.25 ఇంచులు పెట్టండి. వీళ్ళు పెద్ద సైజు వారు కదండి, ఎక్కువ నెక్ వెడల్పు ఎక్కువ వేసుకోరు. చూడండి 9 ఇంచెస్ ఉంది మనకి. 9 ఇంచెస్ కింద బై 6 వేసాను చూసారా. కింద నుంచి మనం కూడా నెక్ అనేది హైట్ కొలుసుకోవచ్చు అనమాట. మనము చూడండి 6 పెట్టాను, ఖర్చు పెట్టాను కదా. మనకి ఇప్పుడు చూసుకుని 9 ఇంచెస్ ఉంది కదా. చూడండి క్రాస్లో 9 చూసుకున్నా కానీ ఇలాగో 9 ఇంచ్ వచ్చింది. మనం ఎలా చూసుకున్నా ఒకటే. చూడండి క్రాస్లో కలిసి 9 వచ్చేసింది, కింద నుంచి పెట్టేసి వచ్చేసింది. అయితే నేను కింద నుంచి వచ్చి 6 ఇంచులు పెట్టా కదండి. చూడండి 6 ఇంచులు పెట్టేసి ఖర్చుకి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక డ్రా చేద్దాం.
ఈ బ్లౌజ్లో వచ్చేసి పెద్దవారి అండి, ఈ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనము వెనక నెక్ తక్కువ వేసుకుంటున్నారు వీళ్ళు. మనం వచ్చేసి ఇప్పుడు నెక్ పావు తక్కువ 3 ఇంచులు పెడుతున్నాను వెడల్పు. ఇక్కడ పైన వచ్చేసి 2.5 ఇచ్చా కదా, ఇక్కడ 2.5 ఇంచులు వచ్చేసి నెక్ వెడల్పు ఇచ్చాను నేను. ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక డ్రా చేద్దాం. ఇలాగ డ్రా చేసిన తర్వాత మనము ఈ కార్నర్లో చూడండి ఈ లైన్ కూడా ఇచ్చేసేయండి. ఈ లైన్ కూడా ఇచ్చేస్తుంది చూడండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో ఒక లైన్ ఇవ్వండి. మనం చంక రౌండ్ కోసం ఇక్కడ లైన్ ఇవ్వండి. అయితే మనం ఇక్కడ చంక రౌండ్ అనేది డ్రా చేద్దాం. చూడండి ఇలా పెట్టండి. మీకు విషయం ఏంటంటే ఇంకా ఇలా పెట్టాలన్నది మీకు క్లియర్ చెప్పడం కోసం చూడండి, నేను పైనుంచి 3 ఇంచెస్ ఇస్తున్నాను. 3 ఇంచెస్ కూడా మార్క్ పెట్టండి. ఈ 3 ఇంచెస్ దగ్గర మనం ఈ రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ కలిసేటట్టుగా చూడండి 3 ఇంచెస్ పెడుతున్నాను చూడండి ఇలాగా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ నుంచి, కొంతమందికి ఏంటంటే అక్కడ డౌట్ ఎక్కడ దాకా జరపాలన్నది తెలియదండి, నేను చూపిస్తాను చూడండి. పావు తక్కువ 3 కానీ 3 ఇంచెస్ కానీ పెట్టండి. నేను ఇక్కడ 3 ఇచ్చాను. అక్కడ నుంచి చూడండి మంచిగా రెండింటిని కలుపుతూ ఇలా రౌండ్గా మనం ఇలా డ్రా చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చేసి చంక ఎంతో, మనకి చంక 17.5 కదా, చూడండి ఒకసారి చూద్దాం. 17.5 ఇంచులు చంక రౌండ్ అనేది మనకు ఉంది ఇక్కడ. చూడండి 17.5 ఇంచులు ఉంది కదా, దాంట్లో మనకి రెండవ వంతు వచ్చేసి 8.30 ఇంచులు వస్తుంది. ఓకే కదా, 8.30 ఇంచులు మనకు అనేది చంక రౌండ్ అనేది మనకి 8.30 ఇంచులు రావాలన్నమాట. ఓకేనా, 8.30 ఇంచులు ఉంది. 35 సైజ్ బ్లౌజ్ ఇప్పుడు మనం కట్ చేస్తుంది. చూడండి చంక వచ్చేసి 8.30 ఉంది కదా, పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కొలవండి. ఎగ్జాక్ట్గా కొలిసేసి పావు తక్కువ 9 ఇంచులు ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ ఇవ్వండి. ఎగ్జాక్ట్గా మనము ఇక్కడ డాట్ పక్కన ఇచ్చాం కదా, ఈ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుందండి ఎగ్జాక్ట్గా. మనం ఇప్పుడు ఈ మామూలు క్రాస్ బ్లౌజులకి మనం ఖచ్చితంగా చంక అనే కాడ నుంచి నడు డాట్ వరకు ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైనే వస్తుందండి. మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు స్ట్రైట్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారా, ఇక్కడ నేను చూసండి 2 నెక్ ఇచ్చాను, డౌన్లో 2.30 ఇచ్చా కదా. ఇప్పుడు మనం దీన్ని ఇలాగనే చేసుకొని చూడండి, మళ్ళీ ఒకసారి మీకు మెజర్మెంట్ చెప్తాను. పొడుగు వచ్చేసి 15 ఇంచెస్ పెట్టాను, పై ఖర్చుతో కలుపుకొని ఇక్కడ కూడా 15 పెట్టాను కదా. చూడండి చంక డౌన్ 6 ఇంచెస్ ఇచ్చాను. తర్వాత నడుము వచ్చేసి మనం 8.30 ఇచ్చేసాం. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ నెక్కి చూడండి, బ్యాక్ నెక్ రౌండ్ గీసేద్దాం. ఇలా గీసిన తర్వాత మనము ఇప్పుడు ఎగ్జాక్ట్ మన కింది వైపు వచ్చేసి మనం కొంచెం క్రాస్ అనేది తీసుకుంటాం కదా, అది ఎలా తీయాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ మొత్తం వచ్చేసి 4 లైనింగ్ పరిచానండి ఇక్కడ. చూడండి ఇలా 4 లైన్లు ఎగ్జాక్ట్గా ఎటు కదలకుండా ఉండేలాగా మనం కరెక్ట్ పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేయండి. ఇలాగా చూడండి 4 లైనింగ్స్ ఒకేసారి మొత్తం వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసుకొని ఇలా లైన్గా పెట్టేసుకోవాలండి. ఎటు మనం వంకలు టింకలు ఏం కాకుండా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఒకేసారి కట్ చేయొచ్చు. మీరు ఒకేసారి 4 బ్లౌజులు కట్ చేయగలిగితే కట్ చేసుకోండి, లేదంటే 1 బై 1 కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి నేను 4 ఇంచులు ఇస్తున్నానండి. ఇది ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం క్రాస్ తీసేస్తాం. ఇలాగా ఈ క్రాస్ తీయటం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం వెనక డాట్ వేసినప్పుడు మనం వెనక నడువు అనేది ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా వస్తుందండి. మనం ఇక్కడ మనం ఇక పావించి తీసేయకపోతే మనకు కరెక్ట్ రాదనమాట. చూడండి ఇది తీసేసే కదా, ఇప్పుడు నీ డాట్ పెట్టి చూపిస్తా చూడండి ఒకసారి. ఇలా మనం డాట్ పెడతాం కదా, చూడండి ఇది అనేది ఎగ్జాక్ట్గా చూడండి స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వచ్చింది అనమాట, బాగుంటుంది. ఇలా మీ 1/2 ఇంచులు వేపించి పెట్టండి. ఓకేనా. ఇది బ్యాక్ తీసేయాలి కదా, ఇక్కడ కట్ పెట్టండి, ఇక్కడ టక్ పెట్టండి. ఓకేనా. ఇది బ్యాక్ రౌండ్ తర్వాత తీసేద్దామండి మనం. ఇది మనం ఫ్రంట్ తీసేసిన తర్వాత బ్యాక్ రౌండ్ తీద్దాం. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి ఇవి నేను 4 లైనింగ్లు వేసాయి కదండి. ఇవన్నీ ఈ 4 లైనింగ్ అనేది ఒకే సైజులో లేవండి. మనం వాష్ చేసాం కదా, వాష్ అయినప్పుడు కొంచెం షింక్ అవుతుంది. షింక్ అయిన తర్వాత మనము ఐరన్ చేసుకుంటాం కదా, ఇలా వస్తుందన్నమాట మనకి. ఇలా వచ్చిన వాటిని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలని నేను చెప్తాను చూడండి. ఇలా మనం ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి చంకలు వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. చంకలు ఎంత వచ్చింది మనకి 8.30 కదా, అట్లా ఎగ్జాంపుల్గా మనకి అలా వస్తుందా లేదా అని ఒకసారి మనం క్రాస్లో పెట్టి చూసుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు చేయి పొడుగు పెడదాం. చూడండి చేయి పొడుగు వచ్చేసి మనకి ఎంత ఉంది, ఇక్కడ మన హ్యాండ్ పొడుగు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పొడుగు వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది. 12.5 ఏమో చేయి లూజ్ ఉంది. ఓకేనా. మనం ఇప్పుడు చేయి పొడుగు పెట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం చంక లూజు ఎంత ఉంది, 9 ఇంచులు. ఇట్లా ఒక మార్క్ ఇచ్చేసుకున్నట్లా. ఏంటంటే మనకి ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకోవాలి కాబట్టి ఆ మడత అనేది మనం సర్దుకోవాలి కాబట్టి మనం ఒకసారి చూసుకోవాలి. అలా చూసుకుంటే ఏంటంటే ఎక్కడ దాకా అనేది మనం సెట్ చేసేసుకొని మార్క్ వేసుకోవాలి. ఓకేనా. చూసారా ఈ 4 లైన్లు ఇచ్చాను. ఇవన్నీ కొంచెం ఎగుడు దిగులు ఉన్నాయి కానీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఎగుడు దిగులు ఉన్నాయి కదా, అవన్నీ మనము మార్క్ వేసిన తర్వాత నీట్గా స్ట్రైట్ కట్ చేద్దాం. ముందైతే మనం మార్క్ పెట్టుకుందాం, ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేద్దాం. ఎగుడు దిగులు ఉంది కదా ఇటు సైడ్కి మొత్తం తీసేద్దాం. ఇవన్నీ కటింగ్ చేసిన తర్వాత కటింగ్లోకి వెళ్ళిపోతుందండి, తీసేద్దాం అదంతా. మనం అయితే ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ ఒకటి ఇచ్చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ ఒక 1/2 ఇంచు మనకి ఇలా ఇచ్చేయండి. ఓకేనా. ఇప్పుడు మనము మన హ్యాండ్ పొడుగు వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది కదా, కింద ఆల్రెడీ మనం 1/2 ఇంచెస్ మనం ఖర్చుకు ఉంచేసాం కదా, పైన మనం 1/2 ఇంచుతో కలుపుకొని 10 ఇంచెస్ పెడదాం. ఓకేనా. 10 ఇంచెస్ చూడండి ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ పైన 1/2 ఇంచు కలుపుకొని 10 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి 10 ఇంచ్ ఇక్కడ మార్క్ ఇవ్వండి. డౌన్ వచ్చేసి మనకి 3.5 ఇవ్వండి ఇక్కడ. ఓకేనా. త్రీ అండ్ హాఫ్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కూడా 10 ఇంచెస్ ఇవ్వండి. 3.5 మార్క్ పెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ మార్క్ను కలుపుతూ డ్రా చేసుకుందాం. ఎందుకంటే లైన్స్ అనేవి స్ట్రైట్గా రావాలండి. మనం కొంచెం 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ డౌన్ లైన్ అనుకోండి, అవి అనేది మళ్ళీ మనకి ఇబ్బందిగా అవుతుంది అనమాట. డౌన్ హ్యాండ్స్ చక్కగా రాదనమాట. హ్యాండ్స్ మనకు ఖచ్చితంగా కొట్టాలి. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ ఇచ్చాను. ఓకేనా. 2 ఇంచెస్ మనం ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 9 ఇంచులు మన చంకలు ఉంటుంది కదా, క్రాస్లో ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. ఇలాగా ఒక మార్క్ ఇవ్వండి. 8.5 కదా మనకి, చూడండి 8.5 చంక మన ఎగ్జాక్ట్గా మనకు రావాలి. వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ 12.5 కింద లూజ్ వచ్చేసి 12.5లో 2వ వంతు వచ్చేసి మనకి 6.5 ఇంచెస్. ఓకేనా. 6.5 ఇంచెస్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టండి. తర్వాత మనము ఇక్కడ ఒక కర్వ్డ్ స్కేల్తోని మనం ఇలా డ్రా చేయండి. స్ట్రైట్ లైన్ ఇవ్వద్దండి ఇక్కడ, ఎందుకంటే మనకి ఇలా షేప్లో ఇచ్చేసిందంటే హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా మంచిగా నీట్గా సెట్ అవుతుంది. ఇక్కడ ఒక మన లైన్ ఇద్దాం. ఇక్కడ ఒకటి మనం చంక డౌన్ మనం రౌండ్ తీసుకోవాలి కదా, చూడండి ఇలా తీయండి సన్నగా. ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/4 ఇంచు డౌన్లో తీయండి. అట్లా ఇలా తీసిన తర్వాత మనము కట్ చేద్దాం. నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఈ 4 బ్లౌజెస్ అండి సింగిల్ చేస్తే లేట్ అవుతుందని నేను 4 ఒకేసారి పెట్టేసి కట్ చేస్తున్నానండి. ఇలా చేస్తే మనకి తొందరగా వర్క్ అవుతుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేస్తున్నాను. చూడండి ఇలాగా ఇవన్నీ మనం ఐరన్ చేశాక తడిపేసాం కదా, ఇట్లా సాగుడు వస్తాయి అన్నమాట. ఇలాగా మనం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేద్దాం. చూడండి ఎగుడు దిగులు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి లైన్గా మనం ఇక్కడ జాయింట్ పెట్టేసుకుంటాం కదా, ఇవన్నీ తీసేద్దాం. ఇట్లా ఇప్పుడు నీట్గా ఉంది కదా. చూడండి ఇక్కడ ఒక టక్ పెట్టండి, ఇక్కడ ఒక టక్ పెట్టండి. ఓకేనా. ఈ హ్యాండ్స్ మనకి మిగిలిపోయిన ఎక్స్ట్రా అనేది మనకి జాయింట్ అనేది ఇవన్నీ మనం ఫ్రంట్ తీసిన తర్వాత మనం ముక్కలు మిగులుతాయి కదా, అవి ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు మనం హ్యాండ్ అయిపోయింది కదా ప్రజెంట్గా. ఇప్పుడు 4 లేయర్ 4 లైనింగ్ క్లాత్లు ఉన్నాయి కదండి. మనం ఇప్పుడు ఎగుడు దిగులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్రంట్ తీసుకునేటప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫ్రంట్ తీసేటప్పుడు మనకి లైనింగ్ అంచులు ఇటు పక్క ఉన్నాయి కదా, ఈ అంచులన్నిటిని మనము ఎగ్జాక్ట్గా సమానంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎగుడు దిగులు మనకి తీసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తే మనకి ఇబ్బంది అవుతుంది, సరిపోదు. కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా ఇలా మనం ఎగుడు దిగులు అనేవి మనం ముందు వైపు కరెక్ట్ పెట్టుకోవాలి. ఇతర వైపు కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా మనకు ప్రాబ్లం ఉండదు. అందుకని మనం ఫ్రంట్ నెక్ తీస్తాం కదా, అయితే ఆ ఫ్రంట్ నెక్ మనకి మంచిగా రావడం కోసం, క్రాస్ మంచిగా రావడం కోసం వచ్చేసి మనం ఈ 4 అనేది ఎగ్జాక్ట్గా మనం సమానంగా పెట్టుకోవాలి.
చూడండి నేను క్లాత్లు సెట్ చేస్తున్నాను చూడండి. ఇలాగ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి మన వైపు అంచులు మన వైపు ఉంచేసుకొని సమానంగా పెట్టేయండి. ఇవి 4 లైనింగ్లు కట్ చేస్తున్నా కదండి, చూడండి ఇవన్నీ సర్ది నీట్గా పెట్టుకోండి లైనింగ్స్ అనేవి. మన సింగిల్ అయినా కానీ మన సింగిల్ లైనింగ్ కట్ చేసుకున్నా కానీ ఇలా మనం అంచులు అయితే సమానంగా పెట్టుకోండి. సమానం పెట్టుకొని మనం ఇప్పుడు క్రాస్లో వేసుకుంటాం కదండి. మన బ్లౌజ్లో కూడా మనము క్రాస్లో ఎగ్జాక్ట్ మంచి క్రాస్లో వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మనం లైట్ క్రాస్ మామూలుగా హెవీ ఫుల్ క్రాస్ వేసుకున్నా అంత లుక్ ఉండదు. మన ఎగ్జాక్ట్గా మనం ఎలా క్రాస్ పెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. మీకు క్రాస్ అర్థం కావడం కోసము చూడండి నేను స్కేల్తో మీకు పెట్టి చూపిస్తాను. ఒకసారి ఒక పొర ఒకటి తీసుకుంటున్నాను, బ్యాక్ ఒకటి, ఎందుకంటే 4 ఉన్నాయి కదా, 4 ఇది మందం అనిపిస్తుంది కాబట్టి పై ఇది ఒకటి తీసుకున్నానండి, పైన బ్యాక్ ఒకటి తీసుకున్నాను. మీకు ఇప్పుడు క్రాస్లో చూపిస్తాను. క్రాస్ ఉంది కదా, ఎలా క్రాస్ పెట్టాలో ఒకసారి చెప్తాను చూడండి. ఇలా స్కేల్ తీసుకొని ఆ మూల నుంచి ఇలాగా క్రాస్ చూసుకోవాలి ఒకసారి. ఇలాగా మనకు అర్థమైపోతుంది అనమాట ఎట్లా క్రాస్ అయిందన్నది. మనం ఇప్పుడు ఇలా చూసాం కదా, చూడండి ఇలా బ్యాక్ పరిచేసుకుని బ్యాక్ మనం ఇక్కడ ఇస్తాం కదా, అక్కడ ఆ లైన్లో చూసుకొని స్ట్రైట్గా అక్కడి నుంచి చూడండి నేను పెడుతున్నాను చూడండి. మీరు ఇలా కట్ చేశారంటే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ అనేది మంచిగా కుదురుతుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఇలాగ మేము ఎలా కట్ చేస్తున్నానో మీరు చూడండి. నేను ఎలా క్రాస్లో ఎలా పెడుతున్నాను, బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఎలా సెట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఎగ్జాక్ట్గా మనం క్రాస్లో పెట్టుకున్నామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుందండి. చూడండి ఇలాగ ఏమైనా ముడతలు ఏమన్నా ఉంటే ఇలాగ ఐరన్ చేసేసుకోండి. ఇలా ఎగ్జాక్ట్గా మనం సర్దేసుకొని నీట్గా బ్యాక్ చుట్టూ మనము ఇలా మార్క్ చేసుకుందాం. ఇలా బ్యాక్ చుట్టూ ఇలా మార్క్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఇక్కడ మనం తక్కువ ఉంది కదా, మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు షేపట్టి కోసం మనం లెంత్ వదిలిపెడతాం కదా, ఆ లెంత్లో మనకి అది సరిపోతుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ 2.5 ఇంచులు హైట్ పెట్టండి. ఇక్కడ నుంచి మన షేపట్టి కోసం 2.5 ఇంచులు ఇక్కడ చూసారుగా, 2.5 ఇంచులు హైట్ కాడ మార్క్ పెట్టండి ఇక్కడ నుంచి. ఓకేనా, యాక్చువల్గా అయితే 2 ఇంచెస్ ఇస్తామండి ఇది. అయితే నేను ఇక్కడ 2.5 పెడుతున్నాను చూడండి ఒకసారి. మనం వీల్ మార్కర్తోని మనం ఫ్రంట్ వైపు మనం లోసంగా తీసుకోవాలి కదా, దానికోసం మనం ఇక్కడ మార్క్ పెడుతున్నాను చూడండి. ఇలాగా ఈ వీల్ మార్కర్తో ఇలాగా గట్టిగా అదేమి ఇలా డ్రా చేయండి ఇలాగా. ఇప్పుడు మనం బ్యాక్ తీసేద్దాం, బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ మార్క్ వేద్దాం. చూడండి మార్కులు పెట్టే కదా నేను ఇక్కడ, కనిపిస్తుంది చూడండి. ఈ మార్క్ మీద మనం చిన్న డ్రా చేసుకుందామండి మనం లోసంగా తీసుకోవడం కోసం. ఇలాగా ఇలా తీసుకోండి. ఇలా ఇక్కడ ఒక డ్రా చేద్దాం చూడండి. 2 అక్కడ మార్క్ ఇచ్చే కదా, ఇక్కడ డ్రా చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ తీసుకున్న ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉంటుందండి 6.5 ఉంది. 6.5లో మనం ఇలా క్రాస్లో తీసుకోవాలండి. అక్కడ నుంచి 6.5 పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం 1.5 ఇంచు పైకి ఇవ్వండి. షేపట్టి కాడ 1.5 ఇంచు ఉక్సులు కాడ వస్తాయి కదా, 1.5 ఇంచు పైకి హైట్ ఇవ్వండి. ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి, 6.5 దగ్గర ఒక లైన్ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి మనము 3 ఇంచెస్ లెంత్ పెడదాం. మనకి 3 ఇంచెస్ లెంత్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం సర్కిల్ ఇట్లా గీస్తాం, రౌండ్ గీస్తాం కదా, ఆ రౌండ్లో మనకనే రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. 2.5 కానీ 2.25 పెడితే ఏమవుతుందంటే మనం కుట్టేసరికల్లా అది వి షేప్లో కానీ అంత రౌండ్ కనిపించదు. అందుకని నేను 3 ఇంచెస్ ఇస్తానండి నేను. ఇక్కడ చూడండి మంచిగా రౌండ్ మంచి నీట్గా మన 3 ఇంచెస్ ఉంటుంది కాబట్టి గీసుకోవడానికి నీట్గా ఇలాగా ఈ రౌండ్ అనేది ఇట్లా సపరేట్ మంచిగా నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు మనం ఇలాగా లోసంకకి డ్రా చేద్దామండి, మరీ లోపలికి వెళ్ళొద్దు.
లోపలికి వెళ్తే మళ్ళీ పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి మనకి నేను గీసిన లెవెల్లోనే గీయండి. ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ తీసుకోండి. గీసిన తర్వాత మనకు ఆది బ్లౌజ్ ఉంది, ఇది ఆది బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు. అయితే నేను ఇట్లా ఆది బ్లౌజ్ పెట్టైనా మనం చూసుకోవచ్చు, లేదంటే మనము 10.5 బాడీకి ఇచ్చేసి 2.5 డాట్కి ఇచ్చేసుకుని 13 ఇంచెస్ వస్తుంది, అట్లయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కాబట్టి క్రాస్లో దీంతో పెట్టి చూస్తున్నానండి. ఇక్కడ నుంచి ఇలా ఎగ్జాక్ట్ ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అక్కడికి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో పెట్టి చూస్తే మనకు ఒక పావు ఇంచు మందం, హాఫ్ ఇంచు మందం కిందికి వచ్చింది కదా చూడండి. మనం దాన్ని పే చేసుకొని ఇక్కడ నుంచి డాట్కి 4 ఇంచులు ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇడికి 4 ఇంచులు మన మెయిన్ డాట్ కోసం మార్క్ పెట్టండి. ఓకేనా? ఎంత? 3.35. ఓకేనా? 3.35 ఇంచులు పెట్టండి. పెట్టిన తర్వాత ఒకసారి చూడండి, 4 ఇంచులు పెట్టండి. మనము ఇక్కడ ఒక మార్క్ ఇచ్చాం కదా ఫ్రంట్, దానికి అది మనం ఫ్రంట్ క్రాస్లో డౌన్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఇట్లా క్రాస్గా చూడండి, నేను పెడుతున్నా చూడండి, ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. మనం ఇంచున్నర పైకి హైట్ పెట్టాం కదా, ఆ మార్క్ నుంచి మనం పెట్టినటువంటి ఈ మార్క్కి ఇవ్వండి. ఇవాళ నుంచి ఇలాగా ఆ షేప్లో ఇక్కడ చివరికి వచ్చేసరికల్లా కలిపేయండి. ఈ గీతకి మనకి ఇట్లా కలిపేయండి. మనకి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మంచి డౌన్ వచ్చింది కదా, మనం మెయిన్ డాట్ పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ మెయిన్ డాట్ వేసేటడం కల్లా మొత్తం కరెక్ట్ అయిపోతుందండి. అది మీకు షేప్ పట్టిలు చూపించిన తర్వాత మీకు చూపిస్తాను. అది ఇలా చూడండి, ఇలా క్రాస్లో ఇస్తున్నాను చూడండి. నేను ఇలా క్రాస్ ఎందుకు కొట్టానంటే నెక్ దగ్గర ఎందుకు కొట్టలేదంటే, నెక్ దగ్గర మనం సేమ్ పట్టామనుకోండి ఒక్కోసారి లూజ్ అవుతుంది అనమాట. ఇలా మనం పర్ఫెక్ట్గా ఇచ్చామంటే మనం ఉక్స్ పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా నెక్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది కోసం నేను ఆ క్రాస్ లైన్ ఇచ్చానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం కట్ చేసేద్దాం. మీకు ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్లో ఆల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్, బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్, ఇంకా ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ పెడతానండి. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఇంకా ఈ ఛానల్లో మీకు రాబోతున్నాయండి. ఇంకా చూడండి, ఇలాగా రౌండ్గా నీట్గా కట్ చేయండి. ఇలా కట్ చేయండి నీట్గా. ఇంకా మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్, షార్ట్ లెంత్ ఫ్రాక్, హాఫ్ కాలర్, ఫుల్ కాలర్ ఇవన్నీ పెడతానండి. చూడండి, ఇక్కడ పెట్టండి. ఓకేనా? ఇక్కడ టక్ ఇవ్వండి. ఓకేనా? ఇలా నీట్గా వస్తుంది చూడండి. ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. 4 లైనింగ్లు ఒకేసారి కట్ చేస్తున్నానండి. చూడండి, చూసారా? ఇలా వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్న వాటిని మనం కట్ చేసేసుకొని తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు వాటికి మనం జాయింట్లు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఈ ముక్కలు మిగిలినాయి కదా మనకి, వీటిని మనం హ్యాండ్కి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వాళ్ళు మీటర్ క్లాత్ ఇచ్చారండి. మీటర్ క్లాత్లో మనము కొంచెం టఫ్ ఉంటుంది, అయినా మనం ఎలా సెట్ చేసుకోవాలని మీకు చూపిస్తా చూడండి. ఇవన్నీ మనం 4 మిగిలింది క్లాత్ కదండి, దీన్ని మనము ఇలా పెట్టేసుకొని మనకి ఎక్స్ట్రా హ్యాండ్కి సరిపోలేదు కదా, ఆ హ్యాండ్కి ఎగ్జాక్ట్గా మనం చూసుకోవాలి ఎంత వస్తుందో చూడాలండి. ఇక్కడ చూడండి, చూస్తున్నాను. ఇలా పెట్టండి, సరిపోవట్లేదు ఇక్కడ. ఇలా జరుపుకొని చూసుకోవాలి. మనకి పక్కన మనం ఇంకా షేప్ పట్టీలు తీసుకోవాలి కాబట్టి ఆ షేప్ పట్టీలకు సరిపోతుందా లేదా అనేది మనకి చూసుకుంటూ ఇలా సెట్ చేసుకోవాలండి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు. మీకు ఎందుకంటే మీకు ఇది పాయింట్ టు పాయింట్ చూపిస్తానండి, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను అది తీసేసి డైరెక్ట్గా స్కిప్ కొట్టేసి పెట్టేస్తే మీకు తెలియదు ఎక్కడ తీసారనేది అర్థం కాదు, కాబట్టి నేను ఎగ్జాక్ట్గా మీకు అందుకని ఇలా చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇలా క్లాత్ అనేది మన తక్కువ ఉంది కదా, పావించి మందం దానికి పైకి జరిపి పెట్టుకొని ఇలా సెట్ చేసుకోండి. చూసారా? ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేద్దాం. ఇక్కడ వెళ్తుంది మనకి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి షేప్ పట్టీలు అనేది మనకి ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట. నేను దానికోసం ఇంతసేపు సెట్ చేశాను. చూడండి, ఇలా నీట్గా మీరు కట్ చేసుకున్నట్లయితే
హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ముక్కలు ఇలా జాయింట్ పెట్టుకోవాలండి ఇలాగా, ఎందుకంటే మనకి అన్ని క్లాతులు అన్ని పర్ఫెక్ట్గా ఇవ్వరు కదా మనకి. అయితే మనకి ఇట్లా మనం తక్కువ వచ్చినప్పుడు మనం ఇట్లా కట్ చేసుకున్నాం అంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ప్రాబ్లం ఉండదు. క్లాత్ మనకి తక్కువ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చులైనా సరే ఏదైనా సరే నీట్గా మనకు చూసుకొని కట్ చేసుకోవాలి. మన పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది మీటర్ లైనింగ్లో కొంచెం టఫ్గా ఇబ్బందిగా ఉంటుంది, అయినాగా వీటిలో మనం ఇలా చేసుకోవచ్చు. నేను చేసిన స్టైల్లో చేయండి, ఎగ్జాక్ట్గా మీకు సరిపోతుంది. చూసారుగా చూడండి, ఇలాగా మనం ఇలా హ్యాండ్ కూడా మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనం తీసుకున్న చంకలకి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మనకి సరిపోతుంది అనమాట. మనకు అనేది ఈ హ్యాండ్ అనేది ఎట్లా తీయాలనేది మీకు ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తాను. మీకు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇంచున్నర పెట్టండి ఇక్కడ నుంచి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇంచున్నర పెట్టండి, ఇంచున్నర పెట్టారు కదా, ఇంచున్నర ఇక్కడ నుంచి సెంటర్ డాట్ నుంచి ఇంచున్నర ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ చంక గడి పెట్టుకున్న ఒక డాటు, ఈ డాటు సెంటర్ చేసేయండి. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసి మనం ఇక్కడ పావు తక్కువ ఇంచు చూడండి, పావు తక్కువ ఇంచు కూడా మార్క్ ఇవ్వండి. ఇక్కడ నుంచి మనము ఇలా నేను గీస్తున్నా చూడండి, ఇలా ఈ షేప్లో ఇలా ఈ లైన్ కలుపుతూ ఈ డాట్ కలుపుతూ ఇలా గీయండి. ఇలా గీయటం వల్ల చంక అనేది మంచి ఎగ్జాక్ట్గా ముడతలు లేకుండా సరిపోతుంది అనమాట. ముడతలు లేకుండా సరిపోతుంది చూడండి, నీట్గా వచ్చేసింది కదా. మీరు ఇలా కట్ చేశారంటే బ్లౌజు హ్యాండ్స్ అనేది నీట్గా ముడతలు లేకుండా ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇలాగా మనం 4 లైనింగ్లు కట్ చేసాం కదా, ఆ పొరలు అనేవి మనం ఇందాక మనం మార్చాం కాబట్టి మనకి ఇలా కలర్స్గా కనిపిస్తుంది. చూడండి, మనకి ఇప్పుడు 4 వచ్చేది కదా. ఇప్పుడు మనం షేప్ పట్టీలు తీయబోతున్నాం. మనం ఇందాక హ్యాండ్స్ ముక్కలు తీసాం కదా, అక్కడ పక్కన సరిపోవడం కోసం నేను తీసాను. ఇప్పుడు చూడండి, అది ఇక్కడ ఈ 4 పొరలు సమానం పెట్టిన తర్వాత మనకి షేప్ పట్టీ అనేది ఎగ్జాక్ట్గా ఆ లెంత్లో సరిపోతుంది అనమాట. ఇలా సెట్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని ఏమన్నా ఎగుడు తిగుడు ఏమైనా ఉంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఆ క్లాత్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా తీసేయండి నీట్గా. ఇలా కట్ చేసిన తర్వాత మనము షేప్ పట్టీలు తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ టేప్తో కాకుండా మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా పెట్టేయండి. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని మనం షేప్ పట్టీలు తీసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా వస్తుందండి. మీరు ట్రై చేయండి ఇలాగా. ఇలా పెట్టి నేను మీ మా స్టైల్లో ఇలా తీస్తాము చూడండి. ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు కరెక్ట్ సరిపోయింది మనకి షేప్ పట్టీ అనేది. ఇక్కడ మన షేప్ పట్టీ వచ్చేసి మనకి ఎంత ఇస్తున్నాం అంటే 3.5 ఇంచెస్ ఇస్తున్నాం, ఓకేనా. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ 3.5 ఇస్తున్నాం. తర్వాత ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఇస్తున్నాం, 3 ఇంచెస్. అయితే మధ్యలో కూడా మనకి 3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఇక్కడ నుంచి మనం పావుకు 4 ఇచ్చాం కదా, 4 ఇంచులు ఖర్చుతో కలిపి 4 ఇంచులు పెట్టండి. ఇక్కడ డౌన్ 3 ఇంచెస్ పెట్టండి. మనం ఇక్కడ నుంచి కలుపుతూ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేయండి. ఇలా 3 డాట్స్ని కలుపుతూ ఇలా వేయండి. ఇలా 3 మార్కులు ఉన్నాయి కదా, ఈ మార్కులతో ఇలా చేయండి. 3.5 ఇంచులు 3 ఇంచెస్ ఇక్కడ పెట్టాను, 3 ఇంచెస్ ఇక్కడ పెట్టాను, ఓకేనా. మీరు ఈ టైప్లో షేప్ పట్టీలు కానీ తీసుకున్నారంటే ఎగ్జాక్ట్గా మంచిగా ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా వస్తుంది, ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇది పెద్ద సైజు వాళ్ళది కాబట్టి 35 సైజు నడుము కాబట్టి మీరు ఈ టైప్లో కట్ చేసి చూడండి, మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకేమైనా ఈ కటింగ్లో డౌట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై చేస్తాను. ఇలా వస్తుంది చూడండి, అయిపోయింది కదా. మనం ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, షేప్ పట్టీలు తీసాము, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఓకే అండి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం కదా. అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇందాక నేను ఇప్పుడు నడు బ్యాక్ పార్ట్తో మీకు షేప్ పట్టీలు తీసే కదా, చూడండి ఎలా సరిపోతుంది. చూడండి, మనకి మెయిన్ డాట్ వేస్తాం కదా, 2 ఇంచులు కానీ 2.5 కానీ వేస్తాం కదా. చూడండి, నేనైతే ఇక్కడ 2.5 పెట్టాను. చూడండి, 2.5 ఇంచులు పెట్టి డాట్ పెట్టా కదా, ఎగ్జాక్ట్గా ఇలా సరిపోతుంది. చూడండి, మనం షేప్ పట్టీలు తీసాం కదా, మనం ఇలా ఎక్కిస్తే ఇలా ఎగ్జాక్ట్గా సరిపోతుంది, ఓకేనా. అయితే మనం చూడండి, మళ్ళీ ఒకవేళ మనం షేప్ పట్టీలు వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్లు కలుస్తాయి లేదో డౌట్ ఉంటుంది కదా, మనం ఇలా క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఇప్పుడు మన పాదమన్నం ఇక్కడ ఎక్కించి పెట్టాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షేప్ పట్టీ పెట్టేసి బ్యాక్ పార్ట్ పెడుతున్నా చూడండి. ఇలాగా మనకి ఇలా సరిపోవాలండి. ఇలాగా చూసారా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనం ఇలా చేస్తే ఎక్సలెంట్గా వస్తుంది.
ఈ కటింగ్ మీ ఈ టైప్లో మీరు చేసి చూడండి. ఇక్కడ ఖర్చు పోతుంది కదా, పావించి ఖర్చు చూసారా, ఇలాగా ఖర్చు పోతే మొత్తం హైలైట్గా సరిపోతుంది. ఇక్కడ మనం పావించి ఖర్చు ఎక్కించాం కదా పైకి, చూడండి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేస్తే నీట్గా మనం స్టిచ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు 4 బ్లౌజెస్ కట్ చేసాం కదా, ఈ 4 బ్లౌజెస్లో మీకోసం ఒక వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. షాప్లో వర్క్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల నేను వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు పెట్టాం కదా, ఇప్పుడు 4 బ్యాక్ పార్ట్స్ 4 ఉన్నాయి అనమాట దీంట్లో. ఇప్పుడు మనం దీంతో బ్యాక్ రౌండ్ తీసేద్దాం, బ్యాక్ నెక్ తీసేద్దాం. ఇలాగ తీసేయండి. ఇలా తీసేయండి. లైట్గా మనం కొంచెం ఒక 1/2 ఇంచులో క్రాస్ ఇవ్వండి, ఎందుకంటే షోల్డర్ ఏమైనా జారే ప్రాబ్లం ఉంటే ఇది ఈ చిన్న దాంతో మనకి సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మనం బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదా. చూడండి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ ఇలా నీట్గా వస్తుందండి. మీరు చెప్పిన మెజర్మెంట్స్తోని ఇలా తీసుకోండి. మీకు అంతకుముందు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు ఒకసారి వీడియోలో పెట్టాను, అందుకే మీకు ఇప్పుడు ఈ వీడియో మీకు అది బ్లౌజ్ కొలవడం అనేది చూపించలేదండి, మెజర్మెంట్స్ వేసుకుని మీకు చూపించాను. ఇంకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.